హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ క్లాస్ చెప్పుకుంటున్నాము. ఈ కింద 2 జతల కలవు. మొదటి జత 2 పదాల మధ్య ఒక సంబంధం ఉంది. అదే సంబంధాన్ని ఉపయోగించి క్వశ్చన్ స్థానంలో ఉండాల్సిన సరైన ఐచ్ఛికను కనుగొనండి. SLMKD అంటే XVBEC అయితే BZMCX ఏమవుతుంది అనేది ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. మనం ఆల్ఫాబెట్స్లో అన్నీ వేసుకొని మనం చెక్ చేసుకోవాలి ఆన్సర్ ఏంటనేది. SLMKD వేసుకొని SLMKDకి ఏమవుతుంది, XVBEC అవుతుంది కదా, XVBEC వేసుకోవాలి. అలాగే మనకు కావాల్సింది ఏంటిది, BZX వేసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్, మంచిగా అర్థమవుతుంది మీకు. చాలా ఈజీగా ఉంటుంది, అర్థమవుతుంది. వేసుకున్న ఎక్స్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూసుకోవాలి మనము. ఎక్స్కు +5, అలాగే బీకున్న +5 ఏమవుతుంది, G అవుతుంది. ఎల్కున్న Vకి ఎంత డిఫరెన్స్ లెక్క పెట్టుకోవాలి మనము. +10 ఉంది. అయితే జెడ్కి +10 ఏమవుతుంది, J అవుతుంది. బీకున్న Bకి ఎంత డిఫరెన్స్ ఉందో చూసుకోవాలి. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఎంకున్న Bకి -11 వస్తుంది కాబట్టి ఎంకు -11 కూడా Bనే అవుతుంది. కేకున్న Eకి ఎంత డిఫరెన్స్ ఉందో చూసుకోవాలి. 1, 2, 3, -6 వస్తుంది. Cకి -6 ఏమవుతుంది, W అవుతుంది. Dకున్న Cకి -1, మరి Xకి -1 ఏమవుతుంది, W అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ GJBW. ఇప్పుడు సెకండ్ వన్, బ్లూ స్టాకింగ్ను TNLIUGBEOSCK కోడ్ చేశారు. అదే భాషలో క్యాబినెట్ వర్క్స్ను ఏ విధంగా కోడ్ చేయాలి అనేది మనకు ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ABC ఆల్ఫాబెట్స్ అనేవి నేను వేసాను. వాటిని ఇలా వేసుకోవాలి. బ్లూ స్టాకింగ్ను ఏ కోడ్ వచ్చిందో అది వేసుకొని మన తర్వాత క్యాబినెట్ నెట్వర్క్స్ని ఏ కోడ్ రావాలో మనం అది వేసుకోవాలి. Tకి +18 డిఫరెన్స్ ఉన్నది, కానీ Cకి +18 అది కాదు కదా. ఇక్కడ ఆప్షన్స్ కూడా చూసుకోవాలి. కాబట్టి మనకు ఆన్సర్ ఎలా వస్తుందంటే, ఇప్పుడు Tకి ఎంత డిఫరెన్స్, ఇక్కడ +5 ఇందులోనే ఉంటుంది ఆన్సరు. +5 అంటే LUEST +5 వచ్చింది కదా. వాళ్ళు ఎలా అయినా ఇస్తారు, రివర్స్ ఆర్డర్లో అయినా ఇస్తారు, ఎలా అయినా ఇస్తారు. సరి సంఖ్యలో అయినా అడుగుతారు, స్క్వేర్ రూట్లో అయినా అడుగుతారు, ప్రధాన సంఖ్యలోనైనా అడుగుతారు. మనకు తెలియదు ఎలా అడుగుతారు. లెటర్స్లోనైనా కూడా అడుగుతారు. Eకి +5 ఏమున్నది, E. తర్వాత ఎల్కు లాస్ట్ సెకండ్ లెటర్ N కాబట్టి ఏకు లాస్ట్ సెకండ్ లెటర్ K, -1 కాబట్టి L. ఇది Bకి -1 ఏమవుతుంది, A. లాస్ట్ నుండి థర్డ్ లెటర్ కాబట్టి I కాబట్టి కి లాస్ట్ నుండి థర్డ్ లెటర్ R. ఎస్కు స్టార్టింగ్ లెటర్ U, అలాగే Nకు స్టార్టింగ్ లెటరు థర్డ్ B. Eకి లాస్ట్ లెటర్ G కాబట్టి Eకి లాస్ట్ లెటర్ S. అలాగే Oకు B వచ్చిందంటే Oకు ఫస్ట్ లెటర్ B వచ్చింది కాబట్టి ఇక్కడ Tకి ఫస్ట్ లెటర్ C. Cకి ఫోర్త్ లెటర్ E వచ్చింది కాబట్టి ఇక్కడ Wకి ఫోర్త్ లెటర్ I వేసుకోవాలి. -2 అంటే
సి ఓ -2 కాబట్టి ఓకు -2 టీ. ఐకి స్టార్టింగ్ నుండి 5th లెటర్ ఎస్. ఓకి కూడా స్టార్టింగ్ లెటర్ నుండి 5th కాబట్టి ఎన్. ఎన్కు -3 సి. అలాగే కేకు -3 ఏమవుతుంది, డబ్ల్యూ అవుతుంది. జీకి -3 ఏమవుతుంది, కే అవుతుంది. కాబట్టి ఎస్కు -3 ఓ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ అవుతుంది. సో వాళ్ళు ఎలా అయినా అడుగుతుంటారు ఫ్రెండ్స్, మనం దాన్ని బట్టి మనం చేయాలి. చాలా స్పీడ్గా చేయాలి. స్లోగా చేస్తే ఇలా 1 minute ఉంటే టక్ టక్ చేయాలి. స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, చదువుకోండి. ఇది చైనీస్ కోడ్ లాంగ్వేజ్. బీపీసీ అంటే కుక్కు గుడ్ ఫుడ్ అని, రీ మీ సి అంటే ఫుడ్ ఈజ్ టేస్టీ అని, మీ నీ బీ అంటే టీ ఈజ్ గుడ్ అని అర్థం అయితే ఆ భాషలో దేని అర్థం కుక్కు టేస్టీ టీ అవుతుంది. చూసుకోండి, కోడింగ్ వేసుకోవాలి. ఇప్పుడు బీపీసీ అంటే కుక్కు గుడ్ ఫుడ్ అని, రీమీసీ అంటే ఫుడ్ ఈజ్ టేస్టీ అని వేసుకోవాలి. మీ బీ అంటే టీ ఈజ్ గుడ్ అని వేసుకోవాలి. అయితే అదే కోడ్ భాషలో కుక్ టేస్టీ టీ ఏమవుతుంది అనేది మనం ఆన్సర్ తెలుసుకోవాలి. ఇప్పుడు కుక్ టేస్టీ టీ. ఇప్పుడు మనకు ఫస్ట్ కుక్ కావాలంటే కుక్కు ఎందులో ఉంది, ఫస్ట్ దాంట్లో ఉంది. కాబట్టి ఫస్ట్ దాంట్లో కామన్గా ఏమున్నాయి, ఫస్ట్ బీ ఫస్ట్ లెటర్లో ఉంది, థర్డ్ లెటర్లో ఉంది. కాబట్టి క్యాన్సిల్ చేసుకోవాలి. పి అనేది ఎందులో లేదు. సి అనేది ఫస్ట్ దాంట్లో ఉంది, సెకండ్ దాంట్లో ఉన్నది. కాబట్టి కుక్కు ఆన్సరు పి. కుక్కు ఆన్సరు పి అవుతుంది. టేస్టీ అనేది సెకండ్ లెటర్లో ఉంది. కాబట్టి సెకండ్ లెటర్లో లెటర్స్ రీ అనేది ఎందులోనైనా ఉందా, ఎందులో లేదు. మీ అనేది సెకండ్ లెటర్లో ఉంది, థర్డ్ లెటర్లో ఉంది. సి అనేది ఆల్రెడీ కట్ అయింది. కాబట్టి టేస్టీకి ఆన్సర్ రీ అవుతుంది. టీ అనే లెటర్ థర్డ్ లెటర్లో ఉంది. థర్డ్ లెటర్లో మీ క్యాన్సిల్ అయింది, బీ క్యాన్సిల్ అయింది. కాబట్టి రిమైనింగ్ మిగిలింది ఏంటిది, నీ. కాబట్టి పీ రీ నీ అనేది ఆన్సర్ ఫస్ట్ వన్.